గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎలా చూడాలండి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి దాదాపు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి దిశగా వెళ్ళండి, యుద్ధాన్ని ఇక్కడితో ముగించండి అనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ లేకపోతే అత్యాధునిక ఆయుధ సంపత్తితోటి ఇప్పుడు కనుక యుద్ధం మరింత తీవ్రతరమై మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే అన్ని దేశాలు వాళ్ళ నిర్ణయాత్మక వైఖరితోటి ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచం మొత్తం రెండుగా విడిపోయి మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసిందే. సో ఎలా చూడాలి ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సద్దుమణిగేటువంటి అవకాశం ఉందా, లేకపోతే మరింతగా రష్యా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఉక్రెయిన్ వెనక్కి తగ్గుతుందా? అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఇప్పటి వరకు 3 సంవత్సరాల దాదాపు 4 నెలలు అవుతోంది. అవును, ఇప్పటి వరకు ఎట్లా జరిగిందో ఆ 2 దేశాల మధ్య దాడులు, ప్రతిఘటన రాబోయే కొన్ని సంవత్సరాలు కూడా అలాగే సాగేటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. మీరన్నట్టుగా లేకపోతే మరికొంతమంది చెప్తున్నట్టుగా మూడో ప్రపంచ యుద్ధం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రెండ్ ఏంటంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని రష్యా ధ్వంసం చేస్తూ వస్తుంది. పౌర మరణాలను సాధ్యమైన మేరకు తగ్గిస్తూ ఉంది. అంటే వాటి జోలికి వెళ్లకుండా ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యవస్థల్ని దెబ్బతీయడం ద్వారా ఉక్రెయిన్ ని దారికి తేవాలనేటువంటిది దాని ఎత్తుగడ. ఆ క్రమంలో రష్యాకు కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ మధ్యనే చూసాం, రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ తన డ్రోన్లతోటి సహా వెళ్ళి కొంత నష్టం కలిగించింది అనేటువంటిది మనం చూసాం. సరే, యుద్ధం అన్న తర్వాత అటువైపు ఇటువైపు రెండు వైపులా నష్టాలు ఉంటాయి. కానీ మొత్తం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే రోజుకి ఒక గ్రామం లేకపోతే ఒక ప్రాంతం ఇట్లా మెల్లమెల్లగా రష్యా స్వాధీనం చేసుకుంటూ ఇప్పటి వరకు 5 ప్రాంతాల్లో దాదాపు 20% ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. కొత్తగా నిన్న మొన్న జరిగినటువంటి దాడుల్లో మరొక కొత్త ప్రాంతంలో కూడా అది తన సేనల్ని పంపించి చేస్తున్నది అనేటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్తలు. అయితే రష్యాకి అనుకూలంగానో లేదా ఉక్రెయిన్కి అనుకూలంగానో ఏ దేశం కూడా ఇప్పటికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటున్నటువంటి సమయమైనటువంటి పరిస్థితుల్లో ఏ దేశం కూడా ఆయా పక్షాలను చేరి అవి యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఉక్రెయిన్కి బహిరంగంగానే నాటో దేశాలు, అమెరికాతో సహా నాటో దేశాలు బహిరంగంగానే అన్ని రకాల ఆయుధాలు, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, అదేవిధంగా ఆ దేశాల్లో ఉన్నటువంటి అత్యాధునిక శాటిలైట్ల ద్వారా సేకరించేటువంటి సమాచారం, ఆ రష్యన్ బలగాలు ఎక్కడున్నాయి లేదా రష్యన్ ట్యాంకులు ఎక్కడున్నాయి, ఏవి ఎక్కడున్నాయని ఏ క్షణానికి ఆ క్షణాన్ని అందిస్తున్నటువంటి తీరు, ఆయుధాలు, డబ్బు అన్ని రకాలుగా ఇస్తున్నప్పటికీ ఉక్రెయిన్కు ఉన్నటువంటి బలహీనతల కారణంగా అది కొన్ని ప్రాంతాలను కోల్పోతా ఉంది. అది గెలిచేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి పైకి చెప్పకపోయినా కానీ నాటో కూటమి దేశాలన్నింటిలో కూడా అదే భయం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆ విధంగా ఉక్రెయిన్ పతనం అయితే అది మొత్తం యావత్తు ఐరోపాకి ఒక ప్రమాద గంటికలుగా ఆ దేశాలు భావిస్తున్నాయి కనుక తమ ప్రాణాలొట్టి లేదా తమ యొక్క సర్వశక్తుల్ని ఉక్రెయిన్కి అందజేస్తూ ఐరోపా, అమెరికా కూడా ప్రయత్నిస్తున్నాయి. అందువలన ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ వేసవి రాబోతా ఉంది. ఈ వేసవిలో సహజంగానే గతంలో 3 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు రష్యన్ సేనలది పైచేయిగా ఉంటుంది. ఈ వేసవిలో కూడా ఉక్రెయిన్కి భారీ నష్టాలు చవి చూసేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎట్లా